మనం ఇప్పుడు మనం చాలా మందిలో చూసుకుంటే థైరాయిడ్ అనేది పెద్ద సమస్యగా మారింది. థైరాయిడ్ వల్ల చాలా మంది మెంటల్‌గా కూడా స్ట్రెస్ అయ్యి చాలా మంది బాధపడుతున్నారు. సో, ఇది ఎలా అంటే తగ్గించొచ్చు? తగ్గించే మార్గాలేమైనా ఉన్నాయా? టాబ్లెట్స్ కాకుండా? అయితే ఈ థైరాయిడ్ అనేది కూడా ఒక హార్మోనల్ ఇంబాలెన్స్. హ్మ్. అయితే మెయిన్‌గా ఈ థైరాయిడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన గొంతు దగ్గర ఉంటుంది. హ్మ్. అదొక చిన్న బటర్‌ఫ్లై షేప్‌లో ఉంటుంది. అది చూడడానికి చాలా చిన్నది. కానీ దాని పని మాత్రం చాలా పెద్దది. అంటే ఏంటి దాన్ని ఏం చేస్తుంది మ్యామ్? అది తెలీదు చాలా ఆ! మందికి. దాన్ని అంటే మన శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీస్ అంటాం. హ్మ్. జీవ క్రియలు సరిగ్గా జరగడానికి మన బాడీలో ఉండే ప్రతి యాక్టివిటీని కూడా థైరాయిడ్ గ్లాండ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో, ఓకే. ఇది ఏమవుతుందంటే సరైన మోతాదులో ఇది ఉత్పత్తి కాకపోతే అంటే ఇది 2 లోబ్స్ లాగా ఉంటుంది హ్మ్. గొంతులో. ఇది టీ3, టీ4 అని 2 హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే టీఎస్‌హెచ్ అనే ఒక హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ టీఎస్‌హెచ్ లెవెల్స్ అనేవి మనకి ఎక్కువ స్థాయిలో కానీ హ్మ్. లేదా తక్కువ స్థాయిలో కానీ ఉత్పత్తయితే, అప్పుడు మనకి కొన్ని రకాల సింప్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి. హ్మ్. దాంట్లో ఒకటి హైపోథైరాయిడ్, రెండోది హైపర్ థైరాయిడ్. అవును. దీంట్లోనే ఇంకొకటి గాయిటర్ అంటాం. ఇది హ్మ్. మెయిన్ థైరాయిడ్‌లో వచ్చేది. అయితే అందరికీ తెలిసింది ఎక్కువ హైపోథైరాయిడ్. హ్మ్. అంటే హైపోథైరాయిడ్ అంటే ఏంటి అంటే, ఈ టీఎస్‌హెచ్ యొక్క హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల వచ్చేది హైపోథైరాయిడ్. అంటే ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే, థైరాయిడ్ యొక్క గ్రంథి పనితీరుని తగ్గిస్తుంది. అందుకని హ్మ్. దీన్ని హైపో అంటే తక్కువ. అందుకని దీన్ని హైపోథైరాయిడ్ అంటాం. హ్మ్. ఈ హైపోథైరాయిడ్‌లో ఉండే లక్షణాలేంటో తెలుసుకుందాం ఫస్ట్. హైపోథైరాయిడ్ అంటే అన్నీ గూడా తక్కువ స్థాయిలో అన్నాం. కాబట్టి శరీరానికి అందాల్సినవి అందవు. హ్మ్. దీనివల్ల ఏమవుతుంది అంటే టైంకి చేయాల్సిన పనులు టైంకి జరగవు. డిలే ఓకే. అవుతూ ఉంటుంది. సో, హ్మ్. కాబట్టి ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నెలసరి డిలే అవ్వడం. హ్మ్. తర్వాత ఇన్‌ఫర్టిలిటీ అంటే సంతానం కలగాల్సిన టైంలో కలగకపోవడం, ఓవ్యులేషన్ టైంకి జరగకపోవడం. హ్మ్. అంతే కాకుండా దీంట్లో బరువు పెరిగిపోవడం అంటే ఒబెసిటీ. మనం ఏం తిన్నా తినకపోయినా బరువు పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే మెటబాలిజం అనేది సరిగ్గా లేదు గాబట్టి. హ్మ్. అలానే దీనివల్ల హెయిర్ ఫాల్, హ్మ్. జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువైపోవడము, హ్మ్. ఊరికే డిప్రెషన్ లాంటివి రావడము, విసుగు, కోపం ఎక్కువైపోవడం. అంటే ఇవన్నీ గూడా మన మైండ్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇదొకటి. ఇంకా కొంతమందిలో చర్మము పొడిబారిపోవడం అంటే డ్రై స్కిన్ అంటారు. హ్మ్. ఊరికే చర్మ వ్యాధులు వస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే, ఈ థైరాయిడ్ అనేటటువంటి సమస్య వల్ల హ్మ్. ఒక హార్మోన్ ఇంకొక హార్మోన్ ఇంబాలెన్స్ చేయడము, దీని నుంచి డయాబెటిక్ వచ్చే అవకాశం కూడా కొంతమందిలో ఉంటుంది. అండ్ ఓకే. మెయిన్‌గా థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కాల్షియము, విటమిన్ డి తగ్గిపోవడం, హ్మ్. ఐరన్ తగ్గిపోవడం, అలానే కాళ్ళు, చేతులు వంకర్లు పోవడము, కొన్ని కొన్ని సార్లు కండరాల నొప్పులు, మజిల్ పెయిన్స్, వీక్‌నెస్, అలసట, ఏ పని చేయాలనిపించకపోవడం, బద్ధకం, మతిమరుపు హ్మ్. ఇటువంటి లక్షణాలన్నీ హైపోథైరాయిడ్‌లో ఉంటాయి. సో, కాబట్టి అందరికి అన్నీ ఉండాలని లేదు. హ్మ్. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్క లక్షణం ఉన్నా సరే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఒకసారి డాక్టర్‌ని కలిస్తే, టెస్ట్ చేస్తే థైరాయిడ్ లోపం ఉందా తెలుస్తుంది. అప్పుడు దాన్ని సరిచేసుకోవచ్చు. అండ్ ఇది ఉన్నవాళ్ళు అంటే గాయిట్రోజెనిక్ ఫుడ్స్ అంటాము. అంటే అయోడిన్ తక్కువ ఉండడం వల్ల మనకిదొచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఫుడ్‌లో మనం వచ్చేసి ఏం చేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. హ్మ్. క్యాబేజీ, కాలీఫ్లవర్‌ని అవాయిడ్ చేయాలి మన ఫుడ్‌లో. వాటిని అలానే ఫ్యాట్ కంటెంట్‌ని కూడా తక్కువ తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం, విటమిన్ డి ఉండే ఫుడ్స్ అంటే హ్మ్. మిల్క్ ప్రొడక్ట్స్, సాల్మన్ ఫిష్ అంటాము. చేప, పాలు, గుడ్లు ఇవి ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఓకే. ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అంటాం. హ్మ్. అంటే పండ్లల్లో ఎక్కువ ఐరన్ సప్లిమెంట్‌కి సంబంధించినవి దానిమ్మ, అలానే యాపిల్, ఇంకా కొంతమందిలో ఏంటంటే సపోటా ఇవి హ్మ్. మంచివి. హ్మ్. పైనాపిల్ అవాయిడ్ చేయాలి. సో, ఓకే. ఇలాంటి ఫుడ్స్ కనుక తీసుకుంటే చాలా వరకు దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒబెసిటీ రాకుండా చూసుకోవాలి. హ్మ్. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయాలి. లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. మగవాళ్ళలో అయితే స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే తగ్గించుకోవాలి. ఇవి ఓకే. గనుక చేస్తే మనం థైరాయిడ్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తాం. అండ్ హోమియోపతిలో ఈ జీవితకాలం థైరాయిడ్‌కి మందు వాడే అవసరం లేదు. హ్మ్. అక్కడేంటంటే సప్లిమెంట్ అంటాం. ఈరోజు తగ్గింది గదా! ఆ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇస్తారు సప్లిమెంట్. కానీ అలా లైఫ్ లాంగ్ వాడాలి. బట్ హోమియోపతిలో ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఫిజికల్, మెంటల్ స్టేటస్ అంటాం. అంటే శారీరక, మానసిక లక్షణాలను గూడా పరిగణలోకి తీసుకొని, హ్మ్. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మూల కారణాన్ని గుర్తించి ప్రతి మనిషికి ఒకే రీజన్‌తో థైరాయిడ్ రాదు. అవును. సో, కాబట్టి మూల కారణానికి చికిత్స చేయడం అనేది హోమియోపతి యొక్క ప్రత్యేకత. ఇలా చేయడం వల్ల దీనికి ఏ ఏజ్ వాళ్ళకైనా యూజ్ చేయొచ్చు. హ్మ్. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి సర్జరీలు థైరాయిడ్‌కి అవసరం లేదు. జస్ట్ లైఫ్ స్టైల్, డైట్ చేంజ్ చేసుకొని హోమియోపతి మందులు వాడినట్లయితే ఒక 6 మంత్స్ టు 1 ఇయర్‌లో
హ్మ్. థైరాయిడ్ సమస్యకి పూర్తి పరిష్కారం ఉంటుంది. ఓకే మ్యామ్.